పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం అని చెప్పాడు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఆదర్శం అని చెప్పాడు దువార్తీలు. ఈ రోజు మీరు మాట్లాడినటువంటి భాష గురించి మీరు నిలబడి ఉంటే, మీరు చేసిన ప్రక్రియ గురించి మీరే మాట్లాడుతూ ఉంటారు. మీరు ఆ అధినాయకుల కింద మీరు మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ అధినాయకుల కింద మీరు మాట్లాడుతున్నారు. మీరున్న నాయకుల గురించి మీరు చూసుకోండి. మీరు దువార్తీలతో మీకెందుకు వాళ్ళ వ్యక్తిగతమైన విషయం, మీ దగ్గరికి వస్తే వ్యక్తిగతమైన విషయం. ఎందుకంటే మీరు ప్రజలడానికి మన స్థాపంతో ప్రవర్తించలేదు. మాట్లాడాయి అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అది నేను చెప్తున్నా, నేను మాట్లాడుతున్నా. మీరు వేరే మహిళ ఉండి మీరు మహిళలు తింటా ఉంటే మహిళలకు ప్రశ్నిస్తున్నారు. మీరు మహిళకు అన్యాయం చేసి మాట్లాడుతూ ఉంటే మహిళకు అన్యాయం చేసిన వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, ఈ రోజు ఒకటే, తప్పు ఎవరు చేసినా తప్పే. అది తప్పు అని చెప్పగలిగినోడివే మానవతా దృక్పథంతో కలిగిన వ్యక్తి. ఇది తప్పు అని నువ్వు డిక్లేర్ చేసినప్పుడు నీ విషయంకి వచ్చేసరికి అతను బాధతో అన్నాడని చెప్పి మీరు చెప్తా ఉన్నాడు. ఎదురుడికి బాధలు ఉండవు. జనసేనలో ఉన్న వాళ్ళకి, టీడీపీలో ఉన్న వాళ్ళకే బాధలు ఉంటాయి. వైసీపీలో ఉన్న వాళ్ళకి బాధలు ఉండవు. వైసీపీలో ఉన్న వాళ్ళకి చట్టాలు ఉండవు. వైసీపీలో ఉన్న వాళ్ళకి ఎమోషన్స్ ఉండవు. ఒక్క మాట నేను చెప్తా ఉన్నాను సార్, ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి చేబ్రోలు కిరణ్ మీద తీసుకున్నటువంటి చర్య గురించి నేను ముందుగానే థ్యాంక్స్ చెప్పాను. మీరు ఇదే చర్య కనుక వీళ్ళందరూ మీరు తీసుకున్నట్లయితే మీరు ప్రశ్నించండి. ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు లేరా? ఆ రోజు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సినిమాలో కూడా నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు సినిమాలో కూడా ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. జరగట్లేదని మీరు గుండెల మీద చేసుకొని చెప్పగలరా? నేను ఒక మాట అంటా ఉన్నా, మీరు సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. మీరు డీవియేట్ చేసుకుని మేము మాట్లాడకొచ్చేసరికి టాపిక్ అని అంటారు. మీరు మాట్లాడేటప్పుడు మేము వింటా ఉండాలి. మధుకర్ గారు మీరు గొడ్డకాచి మొక్క మీద వేయద్దు. అడిగిన క్వశ్చన్ కి తప్పితే మిగతా అన్ని సమాధానం చెప్పారు మీరు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఇలా మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నట్టుగా కానీ హెచ్చరికలు జారీగా చేసినట్టుగా కానీ ఎందుకు చేయలేదని అడిగా. దానికి సమాధానం చెప్పారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారి చర్యలు తీసుకోవాలంటే 151 నుంచి 11 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా వదిలేశాడు. ప్రతిపక్షాలను విమర్శించడము, ప్రతిపక్షాలపైన దాడి చేయడము, మాట్లాడటము, ఇలాంటి చర్యల వల్ల 151 సీట్లు 11 సీట్లు వచ్చేసింది. ఇస్తాను మీకు ఇస్తాను ఆగండి. వేణుగోపాల్ గారు మీకు ఇస్తాను ఆగండి. వేణుగోపాల్ గారు ఇస్తాను. ఆయన ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒకటి మధుకర్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. నాయకుడు వైట్ కాలర్ కి మట్టి అంటకుండా వైట్ కాలర్ లో ఉన్నటువంటి వచ్చే భాషతోనే మాట్లాడారు. కానీ మీ అధినాయకులు మాట్లాడినటువంటి భాష ఇప్పుడు జరగాల్సిన దాని గురించి కంక్లూడ్ చేయండి. మధుకర్ గారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే బోల్ టైం పడుతుంది. జరగాల్సిన దాని గురించి కంక్లూడ్ చేయండి. వేరే మహిళ గారు మాట్లాడిన దానికి నేను కొన్ని పాయింట్స్ అప్రిషియేట్ చేశా. కొన్ని పాయింట్స్ టాపిక్ లో ఉన్నప్పుడు మనం డీవియేట్ చేయకూడదు. నేనేమంటానంటే, గత ప్రభుత్వంలో మీరు ఎన్ని జరిగినట్టు మీరు ఎవరు ప్రశ్నించలా. ఈ రోజు జరుగుతున్నాయి, మీరు ప్రశ్నించట్లా. మీరు చేసిన అరెస్ట్ మేము స్వాగతిస్తున్నాం, మేము థ్యాంక్స్ చెప్తా ఉన్నాం అని నేను చెప్పి ఫస్ట్ రైట్ మధుకర్ గారు రైట్ మధుకర్ గారు ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. వేణుగోపాల్ గారు రైట్ వేణుగోపాల్ గారు ఓకే, వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, మీరు గత ప్రభుత్వం ఎందుకు ఈ చర్య తీసుకోలేదంటే, గత ప్రభుత్వం ఈ చర్య తీసుకోలేదు కాబట్టి 151 నుంచి 11కు వచ్చింది. చర్య తీసుకోవనుంటే ఎందుకో 151 నుంచి 11కు వచ్చేస్తుంది. ఆ రోజు అధికారంలో ఉండే కార్యకర్త కాడి నుంచి మంత్రుల వరకు